వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే ఈవో సిడిపిఓ అలాగే గ్రూప్ 2 గ్రూప్ 3 కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి ఎగ్జామ్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్తో కోర్సెస్ని లాంచ్ చేయడం జరుగుతుంది. మీకు ఎగ్జామ్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అనుకుంటే మేము క్రిందిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు ఈ కోర్సులలో జాయిన్ అవ్వచ్చు. అలాగే మీరు రాస్తున్నటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి వీడియో ఎక్స్ప్లెనేషన్ని కూడా తెలుసుకోవచ్చు. సో దీనికోసం మీరు వెంటనే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేయండి. ఇక మనం ఈరోజు సోషియాలజీకి సంబంధించి క్యాస్ట్ లెసన్ నుంచి కొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. క్వశ్చన్స్కి సంబంధించి మీకు ఏమైనా ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో గుజ్జర్లు రాజస్థాన్లో తమను ఏ జాబితాలో చేర్చాలని కోరుతున్నారు? సో భారతదేశంలో కొన్ని కులాలు రిజర్వేషన్ల పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిని మార్చాలి అని చెప్పేసి కొన్ని డిమాండ్స్ చేస్తూ ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ క్వశ్చన్స్ని తీసుకోవడం జరిగింది. గుజ్జర్లు రాజస్థాన్లో తమను ఏ జాబితాలో చేర్చాలని కోరుతున్నారు? క్వశ్చన్ ఒకసారి ఇంగ్లీష్లో చూడండి. ఇన్ విచ్ లిస్ట్ డూ గుజ్జర్స్ వాంట్ టు బీ ఇంక్లూడెడ్ ఇన్ రాజస్థాన్ అని అడుగుతున్నాం. ఆప్షన్ ఏ ఓబీసీ, ఆప్షన్ బి ఎస్సీ, ఆప్షన్ సి ఎస్టీ, ఆప్షన్ డి మైనారిటీస్ అని అంటున్నాం. సో ఇచ్చిన ఆప్షన్స్లలో రాజస్థాన్లో గుజ్జర్లు ఎవరైతే ఉన్నారో వీరు తమని షెడ్యూల్ కాస్ట్లో కాకుండా షెడ్యూల్ ట్రైబ్స్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. గుజ్జర్లు రాజస్థాన్లో ఉన్నటువంటి వీరు తమను షెడ్యూల్ ట్రైబ్స్గా గుర్తించాలి అని చెప్పేసి రాజస్థాన్లో డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇలా గుజ్జర్లకి సంబంధించినటువంటి డిమాండ్ ఏంటి అని అంటే వీరిని ఎస్టీలలో చేర్చాలనేటువంటి డిమాండ్ ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మనం కులము అనేటువంటి టాపిక్ చదివినప్పుడు కులాలకి సంబంధించినటువంటి ఉద్యమాలపైన క్వశ్చన్ అడిగినప్పుడు అంటే రిజర్వేషన్ల పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే కులాలకి సంబంధించిన రిజర్వేషన్లు పొందే పాయింట్ ఆఫ్ వ్యూలో దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి అంశాలను మనకి కాంటెంపరీ ఇష్యూస్గా మన టాపిక్ రిలేటెడ్గా ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినప్పుడు ఈ ఆన్సర్ అనేది మీకు 1 మార్క్ని ఇస్తుంది. సో షెడ్యూల్ ట్రైబ్స్లో చేర్చాలని గుజ్జర్లు రాజస్థాన్లో డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కాపులు ఉన్నారు. సో వీరు ఏమంటున్నారు అని అంటే ఓబీసీలలో చేర్చాలి అని చెప్పేసి ఉద్యమం చేయడం జరుగుతుంది. ఇక కేరళలో నాయర్స్ ఉన్నారు. వీరేమంటున్నారు అని అంటే తమల్ని మైనారిటీలలో చేర్చండి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. గుజరాత్లో పటేల్స్ ఉన్నారు. వీరు ఓబీసీలలో తమని చేర్చాలి అని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మహారాష్ట్రలో మరాఠీస్ ఉన్నారు. వీరు కూడా ఓబీసీలలో చేర్చాలి అనేటువంటి డిమాండ్ ఉంది. ఇక తెలంగాణ పరిస్థితి ఏంటి అని అంటే దానికి సంబంధించి మరొక క్వశ్చన్ తీసుకొచ్చినాం. సో ఇక్కడ తెలంగాణకి సంబంధించి వాల్మీకులు, బోయవారు అలాగే కేతీ లంబాడీలు ఏ జాబితాలో చేరాలని వారిని చేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు అనేది క్వశ్చన్. సో ఇక్కడ ఒకసారి క్వశ్చన్ ఇంగ్లీష్లో చూడండి. ఇన్ విచ్ లిస్ట్ డూ ద వాల్మీకిస్, బోయా అండ్ కేతే లంబాడీస్ వాంట్ టు జాయిన్ ఇన్ తెలంగాణ? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ అని ఇచ్చినాం. సో ఇక్కడ డిమాండ్ ఏముంది అని అంటే ఎస్టీలలో షెడ్యూల్ ట్రైబ్స్లలో చేర్చాలి అనేటువంటి డిమాండ్ ఉంది తెలంగాణలో. సో ఇది మనకి ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే మన ఎగ్జామ్ తెలంగాణ రిలేటెడ్గా ఉండబోతుంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దీనిని బాగా గుర్తుంచుకోవాలి. సో వాల్మీకులకి సంబంధించి, బోయలకి సంబంధించి, కేతీ లంబాడలకి సంబంధించినటువంటి డిమాండ్ ఏంటి, ఏ రిజర్వేషన్స్ కోసం వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు అని అంటే షెడ్యూల్ ట్రైబ్స్ కోసం డిమాండ్ చేస్తూ ఉన్నారు అనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇండియన్ విలేజ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? రాము ఆహూజా, ఎస్సి దూబే, ఎంఎన్ శ్రీనివాస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. హూ వ్రోట్ ద బుక్ ఇండియన్ విలేజ్? ఎవరు రాయడం జరిగింది? మీకు ఏమైనా తెలుసా? తెలిస్తే మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఇక్కడ ఇండియన్ విలేజ్ అనేటువంటి పుస్తకాన్ని రాసిన వారు రాము ఆహూజా గారు కాదు, ఎంఎన్ శ్రీనివాస్ గారు కాదు, అలాగే అంబేద్కర్ గారు కూడా కాదు. రాసింది ఎస్సి దూబే అనేటువంటి పేరుని గుర్తుంచుకోవాలి. ఎస్సి దూబే గారు ఇండియన్ విలేజ్ అనేటువంటి పుస్తకంని రాయడం జరిగింది. రాము ఆహూజా గారు ఏ పుస్తకాలని రాశారు సార్ అంటే ఇండియన్ సొసైటీ సిస్టమ్, సోషల్ సిస్టమ్ అనేటువంటి పుస్తకాలని రాయడం జరిగింది. అంబేద్కర్ గారు ఏం రాశారు అని అంటే ఏ పుస్తకాన్ని రాశారు అని అంటే గాంధీజం అనేటువంటి
పుస్తకాన్ని రాయడం జరిగింది. గాంధీయిజం అనేటువంటి పుస్తకాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాయడం జరిగింది. సో ఇలా ఇండియన్ విలేజ్ అనేటువంటి పుస్తకాన్ని మనకి దూబే గారు రాయడం జరిగింది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి ఎంఎన్ శ్రీనివాసన్ గారు ఏ పుస్తకాన్ని రాశారు అని అంటే క్యాస్ట్ ఇన్ మోడర్న్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది. ఏ పుస్తకము అని అంటున్నాం? క్యాస్ట్ ఇన్ మోడర్న్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది. పుస్తకాల మీద మీకు ఎగ్జామ్లో బిట్ ఉంటుంది, బీ రెడీ ఫర్ దాట్. సో మీరు ఫేస్ చేయాలి. ఈ విధంగా ఆ పుస్తకాలు సోషాలజీకి రిలేటెడ్గా, క్యాస్ట్ రిలేటెడ్గా, ఫ్యామిలీ రిలేటెడ్గా ఇలా వచ్చినటువంటి పుస్తకాలని గురించి మనం అప్డేట్ అయ్యి ఉండాలి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి. మానవుల క్రయ విక్రయాలు వెట్టి చాకిరీ ఏ అధికరణం ప్రకారం నిషేధం? సో క్వశ్చన్ ఇన్ ఇంగ్లీష్, హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ప్రాస్టిట్యూషన్స్ ఆర్ ప్రొహిబిషన్ అండర్ విచ్ యాక్ట్ అని అంటున్నాం. సో ఆప్షన్ ఏ 46 46వ అధికరణ, ఆప్షన్ బి 15వ అధికరణ సబ్ క్లాస్ 2, ఆప్షన్ సి 23వ అధికరణ, ఆప్షన్ డి 325వ అధికరణ అన్నట్టు. సో ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 బిట్ అండి ప్రీవియస్గా. సో 23వ అధికరణ ఏదైతే ఉందో, ఆర్టికల్ 23 ఏదైతే ఉందో, ఇది మానవ క్రయ విక్రయాలను, వెట్టి చాకిరీ లాంటి వాటి నుంచి మానవులను రక్షించాలి అని చెప్పేసి చెప్తున్నటువంటి ఆర్టికల్ లేదా అధికరణం అనేటువంటిది ఇక్కడ మీరు గుర్తించాల్సినటువంటిది. ఓకే, సో ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి. హిస్టరీ ఆఫ్ క్యాస్ట్ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? కేట్కర్, జిఎస్ గార్యే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆల్బర్ట్ దూబే. సో హూ వ్రోట్ ద బుక్ హిస్టరీ ఆఫ్ క్యాస్ట్ ఇన్ ఇండియా అని అంటే దీన్ని రాసినటువంటి వారు ఎవరు అని అంటే కేట్కర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. సో కేట్కర్ గారు హిస్టరీ ఆఫ్ క్యాస్ట్ ఇన్ ఇండియా అనేటువంటి పుస్తకంని రాయడం జరిగింది. జిఎస్ గార్యే గారు ఏ పుస్తకాన్ని రాశారు? ఈయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ అని అంటాం. క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని రాయడం జరిగినది. సో ఇలా మనం దూబే గురించి ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఈయన ఇండియన్ విలేజ్ అనేటువంటి పుస్తకాన్ని రాశారు. బిఆర్ అంబేద్కర్ గారు గాంధీయిజం అనేటువంటి పుస్తకంని రాయడం జరిగింది. సో ఇలా కాస్ట్ రిలేటెడ్గా వచ్చినటువంటి ఈ పుస్తకాలని గురించి మీరు అప్డేట్ చేసుకోండి. సో ఇలా ఈ క్వశ్చన్స్ అనేవి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయోగపడతాయి. సో అలా ఉపయోగపడతాయి అనుకుంటే మీరు ఒక లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఎగ్జామ్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కోసం నాకు కాల్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.